మన స్టైల్లో మనము వి రాయల్ గ్రూప్ పార్క్ అనేటువంటి దానికి హోటల్కి విజిట్ చేసాము. ఇది గుంటూరులోని రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంది. సో వెన్యూ అనేది ఏ విధంగా ఉందో చూడండి. ఇక్కడ మనకు ఏమేమి ఉన్నాయి. సో ఇక్కడ కర్డ్ ఆనియన్ సలాడ్ అండ్ మిక్స్ రైతా అండ్ పన్నీర్ రైతా అండ్ గ్రీన్ సలాడ్. సో ఇవన్నీ ఐటమ్స్. సూప్స్, వెజ్ సూప్స్ ఆర్ నాన్ వెజ్. సో ఇక్కడ చూడండి. సో అన్నీ 170 రూపీస్, 240 రూపీస్ ఉంది. నెక్స్ట్ స్నాక్స్ వెజ్లో ఏమేమి ఉన్నాయి. వెజ్ క్రైటీరియాలో పప్పడ్. సో ఇది పప్పడు సంబంధించినవి. పప్పడ్ అండ్ మసాలా పప్పాడు, ఆలు 65. సో నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి చూడండి. క్రిస్పీ కార్న్ అండ్ ఫ్రైడ్ క్రిస్పీ కార్న్ మసాలాస్ అండ్ జింజర్ మష్రూమ్స్. మష్రూమ్స్ 65, చిల్లీ పన్నీరు. నెక్స్ట్ స్నాక్స్ చికెన్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి వీటిలో ఐటమ్స్. సో ఇది 325 నుంచి 375 రేంజ్ ఉంది. అదేవిధంగా చికెన్ ఉమక్ కయ్యం అనేటువంటిది 375 to 390 వరకు ఉంది, చికెన్ పకోడా వరకు. సో అదేవిధంగా మటన్ ఐటమ్స్ చూస్తే సో నోరూరిస్తుంది మటన్ ఐటమ్స్ అయితే. మటన్ 460 స్టార్ట్ అయ్యి తర్వాత ఎగ్ సంబంధించింది. ఎగ్ 130 నుంచి 250 వరకు ఉంది. ఇవన్నీ ఫిష్ ఐటమ్స్. సో ఫిష్ ఐటమ్స్ ఉన్నాయి. సీ ఫుడ్స్. సో అపోలో ఫిష్ నుంచి సో 440 నుంచి నెక్స్ట్ 450 వరకు రేంజ్ ఉందన్నమాట. నెక్స్ట్ గోస్ టు అండ్ బార్బిక్యూ. సో అందరికీ ఇష్టమైనటువంటి బార్బిక్యూ చూడండి. సో ఈ బార్బిక్యూస్ అనేటువంటిది ఇలాంటివి 2 స్టిప్స్ తింటే చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ బార్బిక్యూస్ అనేటువంటిది చికెన్ బార్బిక్యూస్ అనేటువంటిది. తర్వాత న్యూడిల్స్ చూద్దాం. న్యూడిల్స్ అనేది 240 నుంచి 340 వరకు రేంజ్ ఉందన్నమాట. అన్ని వెజిటేబుల్, ఎగ్, చికెన్ అన్ని పావన్. నెక్స్ట్ ఇండియన్ బ్రెడ్ సంబంధించి 32 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. పుల్కా నుంచి స్టార్ట్ అయ్యి 190 వరకు వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ సో వీళ్ళు మెనూని చాలా చక్కగా మంచి కార్డులో ప్రింట్ చేసేసారు. నెక్స్ట్ చూస్తే ఇది వెజ్ డిషెస్ ఏమేమి ఉన్నాయి. వెజ్ 210 నుంచి దాల్ తడక్క అండ్ దాల్ ఫ్రై అక్కడ నుంచి 340 వరకు. సో దాదాపు 15 రేంజెస్ ఉన్నాయన్నమాట. సో వెజ్ వాళ్ళకు చాలా ఇష్టంగా తినేటువంటి వాళ్ళకి వెజ్. సో నెక్స్ట్ చికెన్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి. చికెన్ 330 నుంచి స్టార్ట్ అయ్యి 392 వరకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎగ్ 220 నుంచి 290 వరకు ఉంది. మటన్ బోన్ సంబంధించి 269తో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా సీ ఫుడ్ 469తో స్టార్ట్ అవుతుంది సీ ఫుడ్ అనేటువంటిది. సో లాస్ట్గా మెనూ అనేటువంటిది ఈ విధంగా ఉన్నది. సో రూమ్స్ మనకు ఏ విధంగా అవైలబుల్గా ఉన్నాయనేటువంటిది. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ విధంగా ఇచ్చేసారు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్లో 15 to 20 minutes ఎవరీ ఆర్డర్ విల్ బి టేకెన్. ఆర్డర్ రావడానికి 20 or 15 minutes పడుతుందన్నమాట. సో హాల్ ఏ విధంగా ఉంది, హాల్లో స్ట్రక్చరు, తర్వాత బెడ్రూము. సో మేము తీసుకున్న బెడ్రూమ్ ఇలా ఉందన్నమాట. సో అన్నీ యాజ్ 4 షేరింగ్ అనమాట. మేము 2 షేరింగ్ కాదు, 4 షేరింగ్ కాబట్టి కొంచెం పెద్దగా ఉంటుంది ఈ స్టైల్లో. సో మాకు బఫే సిస్టమ్ ఉంది కాబట్టి ఇలా లేదు. బఫే సిస్టంలో ఇక్కడే ఒక సైడ్కి అరేంజ్ చేశారనమాట. సో ఇలాంటివన్నీ మనం ఎంజాయ్ చేయాలంటే కొంచెం కష్టపడి బాగా చదువుకొని రాగలిగితే మనము ఇలాంటివి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో పర్ డే 4-5 హోటల్ 24 hours ఇంక్లూడింగ్ ఆల్ ఐటమ్స్, ఫుడ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ పెడతారు. ఓకేనా. డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.